2018 గ్రూప్ 1 కేసు. ఇలాంటి కేసులలో గతంలో వచ్చిన తీర్పులు మరియు ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే హైకోర్టు ప్రధానంగా 3 రకాల తీర్పులు ఇచ్చే అవకాశం ఉంటుంది. 1. మెయిన్స్ పరీక్షను పూర్తిగా రద్దు చేయడం, స్క్రాపింగ్ ది ఎగ్జామ్. ఒకవేళ అక్రమాలు చాలా పెద్ద ఎత్తున జరిగాయని, అర్హులైన అభ్యర్థులకు అన్యాయం జరిగిందని కోర్టు భావిస్తే, మొత్తం మెయిన్స్ పరీక్షను రద్దు చేసి, మళ్లీ నిర్వహించాలని రీ-కాండక్ట్ ఆదేశించవచ్చు. ఎప్పుడు జరుగుతుంది? మూల్యాంకన ప్రక్రియలో పారదర్శకత పూర్తిగా లోపించిందని, ఎంపికైన వారిని, కాని వారిని వేరు చేయడం సాధ్యం కాదని కోర్టు నమ్మినప్పుడు ఈ నిర్ణయం తీసుకుంటుంది. 2. తిరిగి మూల్యాంకనం చేయమని ఆదేశించడం, రీ-అవాల్యుయేషన్. పరీక్ష నిర్వహణలో తప్పు లేకపోయినా, కేవలం దిద్దడంలో, వాల్యుయేషన్ లేదా మార్కుల నమోదులో మాత్రమే తప్పులు జరిగాయని కోర్టు నిర్ధారిస్తే, మొత్తం జవాబు పత్రాలను మళ్లీ నిష్పక్షపాతంగా దిద్దాలని ఆదేశించవచ్చు. ప్రయోజనం: దీనివల్ల పరీక్ష మళ్లీ రాయాల్సిన అవసరం ఉండదు, కానీ మార్కుల జాబితా మారిపోయి కొత్త అభ్యర్థులు ఎంపికయ్యే అవకాశం ఉంటుంది. 3. ఎంపికైన వారిని తొలగించి, కొత్త జాబితా కోరడం. ఒకవేళ అక్రమాలు కేవలం కొంతమంది అభ్యర్థులకే పరిమితమయ్యాయని లేదా ఓఎంఆర్ షీట్ల తారుమారు వల్ల కొందరికే ప్రయోజనం చేకూరిందని తేలితే, ఆ నిర్దిష్ట అభ్యర్థుల ఎంపికను రద్దు చేసి, మెరిట్ ఆధారంగా కొత్త జాబితాను తయారు చేయమని ఏపీపీఎస్సీని ఆదేశించవచ్చు. ప్రస్తుత కేసులో కీలక అంశాలు: కమిటీ నివేదిక, హాయ్ల్యాండ్లో మూల్యాంకనం, మరియు ఓఎంఆర్ షీట్లపై మార్కుల నమోదు అనేవి నిబంధనల ఉల్లంఘన కిందకే వస్తాయి. సాధారణంగా ఓఎంఆర్ షీట్లపై మార్కులు పెన్నుతో రాయకూడదు. సింగిల్ జడ్జి పాత తీర్పు: ఇప్పటికే ఒకసారి సింగిల్ జడ్జి ఈ పరీక్షను రద్దు చేశారు. ఇప్పుడు ధర్మాసనం, డివిజన్ బెంచ్ కూడా అదే అభిప్రాయానికి వస్తే, పరీక్ష మళ్లీ నిర్వహించడానికే ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ముగింపు: కోర్టు ఇచ్చే తీర్పు, ప్రజా విశ్వాసం, పబ్లిక్ కాన్ఫిడెన్స్ మీద ఆధారపడి ఉంటుంది. రాజ్యాంగబద్ధమైన సంస్థ నిర్వహించే పరీక్షలో పారదర్శకత లేదని తేలితే, వ్యవస్థపై నమ్మకం పోకుండా ఉండటం కోసం కఠినమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఈ నెల 29న జరిగే విచారణలో కోర్టు ఇచ్చే వ్యాఖ్యలను బట్టి తీర్పు ఏ దిశగా ఉంటుందో కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దీనిపై మీ అభిప్రాయం ఏమిటి? అభ్యర్థుల పక్షాన ఎలాంటి నిర్ణయం వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జనరేట్ ప్రిడిక్షన్. 2018 గ్రూప్ 1 కేసు. ఇలాంటి కేసు